అసెంబ్లీలో అనిత గారిని, అంబటి రాంబాబు గారిని ఎగతాళి చేయడం దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ రాష్ట్ర హోంమంత్రిగా అనితమ్మ ఆమె ప్రవర్తన చూస్తుంటే ఇందుకోసమే మిమ్మల్ని చట్టసభలకు పంపించింది. ఒక ప్రజాధనాన్ని, విలువైన ప్రజాధనాన్ని మీకు ఇచ్చి చట్టసభలకు పంపిస్తే మీరు అక్కడ మాట్లాడే సమస్యలు, ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎప్పటికీ ఎన్నటికీ మీరు నిద్రపోయినా లేచినా అసెంబ్లీలో అయినా బయట అయినా ఎక్కడైనా జగన్నామ స్మరణ తప్ప ఇంకేదన్నా మీరు ప్రజల సమస్య మీద గళమెత్తే ఉద్దేశం మీకు లేనట్టుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సహచర మంత్రుల్ని మీరు టైం వెచ్చించి మాట్లాడాల్సిన, కేవలం ఒక సైగ గురించి మాట్లాడాల్సిన దానికోసం మీరు అసెంబ్లీకి వెళ్ళారా? మీకు మీ శాఖాపరమైన మరి మీ శాఖలో ఏం జరుగుతుంది అని వాటి గురించి రివ్యూ చేయటం కానీ, వాటి గురించి రిపోర్ట్స్ ఇవ్వటం కానీ, మరి క్రైమ్ రేట్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ వ్యవస్థలో మరి ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ పోలీస్ శాఖ గురించి ఉద్దేశించి మాట్లాడే మరి అటువంటి ఆలోచన మీకు ఇప్పటివరకు కలగపోవటం నిజంగా చాలా చింతిస్తున్నాం. మీరు ఎంతప్పటికీ సినిమా స్టైల్లో వెళ్ళి అంబటి రాంబాబు గారు ఇలా అన్నారు అని మీరు కామెంట్ చేయటమే తప్ప మీ శాఖాపరమైన విషయాల్లో మీరు ఒక రివ్యూ తయారు చేసి ప్రజలకు వివరించే దమ్ము ధైర్యం లేదా అనిత గారు మీకు? అటువంటి కార్యక్రమం మీరు చేపట్టరా? ఎంతప్పటికీ లడ్డూ కల్తీ అయిందేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరనో ఇట్లా తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎంతకాలం చేస్తారు? నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను మరి తిడితే మీకు ఈ పదవి ఉంటుందని మీకు ఏమన్నా బాండ్ ఏమైనా ఇచ్చారా మీ నాయకులు? అందుకోసం మీరు అలా ప్రవర్తిస్తున్నారా? నిజంగా మీ శాఖ గురించి ఆలోచించి ఈ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయటంలో, లా అండ్ ఆర్డర్లో కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్ని నిజంగా రాజ్యాంగబద్ధకంగా ఒక కాన్స్టిట్యూషన్ బేస్డ్ మీద వర్క్ చేయనీయకుండా మీరు మీ ఇష్టానుసారంగా ఒక బుక్ రెడీ చేసుకొని దాని ప్రకారం చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసినా కూడా అంబటి రాంబాబు గారు అదరకుండా బెదరకుండా తన మనోధైర్యాన్ని చూపించే విధానాన్ని మీరు తీసుకెళ్ళి అసెంబ్లీలు సాక్షిగా మాట్లాడారు. నిజంగా మీకు మీ శాఖ గురించి మాట్లాడే ధైర్యం లేక, సబ్జెక్ట్ లేక ఆ విషయం మాట్లాడారని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కూడా. అలానే ఈ ప్రభుత్వంలో బడ్జెట్ విషయంలో కూడా అప్పులు చేయడం కానీ, తీర్చడం కానీ ఇవన్నీ ఎలా చూస్తారు మేడం? ఇంకా అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చినా ప్రజలకి ఏ రూపంలో డైరెక్ట్గా వారికి ఎలా వారి ఖాతాలో జమ చేశారో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. కానీ కూటమి ప్రభుత్వంలో అప్పులు ఎందుకు అవుతున్నాయో తెలియట్లేదు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు, ప్రజాధనం ఎటు వెళ్తుందో తెలియదు. ఈరోజు ప్రతి బలుగు బలహీన వర్గాల దగ్గర నుంచి, మిడిల్ క్లాస్ దగ్గర నుంచి, బిలో పవర్టీ వరకు, అబోవ్ పవర్టీ అందరికీ రొటేషన్స్ లేక అస్తవ్యస్తంగా ఆర్థిక స్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసిన ఒక అప్పుకి ఒక రూపం ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. పథకాల రూపాల్లో జనాలకి ఎలా వెళ్ళి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు ఎలా బెనిఫిషియరీ అయ్యారో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అప్పు వేల కోట్లు అవుతున్నాయి తప్ప అది జనానికి ఉపయోగకరంగా ఎక్కడుంటుందో తెలియట్లేదు. కానీ వారి కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి పార్టీకి సంబంధించిన అలయన్స్ పార్టీలకు కానీ వారు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకి ఎటువంటి బెనిఫిట్ జరగట్లేదు.